తీగలాగితే డొంకంత కదులుతుంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తే అక్కడ దొరికిన తీగ ఇప్పుడు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు ఎక్సైజ్ కార్యాలయం కూడా డొంక కదిలింది. సిఐడి అధికారులు ప్రస్తుతం ఎక్సైజ్ తో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలోని కంప్యూటర్లపై దృష్టి సారించారు. సరుకు ఇండెంట్, అమ్మకాలు, పెరిగిన ధరలు, ఖజానాలో జమ అయిన మొత్తాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. త్వరలోనే మద్యం కుంభకోణం వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో ల్యాండ్, శాండ్, వైన్ లో జరిగిన అవకతవకలపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇప్పటికే జూన్ 4వ తేదీన సాయంత్రం బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కొన్ని రికార్డులు బయటకు వెళుతుండగా ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా పంపించేశారని, దీనిపై దర్యాప్తు జరపాలని వచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడి అధికారులు అప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ పదవికి రాజీనామా చేసిన వాసుదేవరెడ్డి హైదరాబాద్ నివాసంపై 3 రోజుల పాటు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా తాడేపల్లిలోని విల్లాలో వాసుదేవరెడ్డి నివాసం ఉన్న ఫ్లాట్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు ముందే కొన్ని రికార్డులు బయటకు వెళ్లాయని విల్లావాసులు సిఐడి అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ లో వాసుదేవరెడ్డి నివాసంలో జరిగిన దాడుల్లో లభ్యమైన సమాచారం మేరకు ప్రస్తుతం సిఐడి అధికారులు బేవరేజెస్ కార్పొరేషన్ తో పాటు ఎక్సైజ్ కార్యాలయంలోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. అలాగే 2019 నుంచి 2024 సంవత్సరం వరకు బేవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలోని డిస్టిలరీల నుంచి ఎంత సరుకు తీసుకుంది, ఖజానాకు ఎంత డబ్బు జమ పడింది, డిస్టిలరీల ధరలు పెంచినా కమిషన్లు ఎవరికి వెళ్లాయనే అంశంపై కూడా సిఐడి ఆరా తీస్తోంది. ముందుగా కొంతమంది వైసీపీ పెద్దలు తమకు కమిషన్లు ఇవ్వాలని కోరగా డిస్టిలరీల్లో కొంతమంది తాము అంత భరించలేమని చెప్పగా రేట్లు పెంచుకోవాలని సూచించారు. పెంచిన రేట్లతో తమకు కమిషన్ కూడా సర్దుబాటు చేయాలని సూచించారని చెబుతున్నారు. ప్రజలకు మాత్రం రేటు పెంచితే తాగే వాళ్లకు షాక్ కొట్టి మద్యం ముట్టరని సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి జగనే కలరింగిచ్చారు. అసలు విషయం ఏంటంటే కమిషన్ల కోసం రేట్లు పెంచిన వ్యవహారం మాత్రం లోగుట్టుగా సాగింది. ఇప్పుడు ఈ లెక్కలను తేల్చే పనిలో సిఐడి పడింది. సిఐడి నేటి వరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి రాబోయే రోజుల్లో పెద్ద తిమింగళాలను పట్టుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సిఐడి అధికారులు మాత్రం తాము దర్యాప్తు చేస్తున్నామని మాత్రమే చెబుతున్నారు.